హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మేము ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ ఎక్కడికి వెళ్ళాము, ఎలా వెళ్ళాము, ఎంత ఎంజాయ్ చేసాం దీని గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇది కంప్లీట్గా సర్ప్రైజ్ ప్లాన్ అనమాట. బావగారు అన్నయ్య వాళ్ళతో కలిసి ట్రిప్ ప్లాన్ చేశారు ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళడానికి అని చెప్పి. ఎందుకంటే బావగారు ఆల్రెడీ ముంబైలో 5 years జాబ్ చేశారు. అప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట పిల్లలు, డాడీ నువ్వు ఒక్కడివే ఫ్లైట్లో వెళ్తూ వస్తూ ఉన్నాము, మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తావు అని. పిల్లలు అక్క వీళ్ళందరూ ఒంగోలులోనే ఉండేవాళ్ళు. బావగారు ఒక్కరే అక్కడికి వెళ్ళి జాబ్ చేసి వచ్చారనమాట. సో ఏదో ఒకసారి వీళ్ళు చూసుకొని వెళ్దాంలేమ్మా అని చెప్పి చెప్తా ఉండేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు వెళ్ళిపోయాం. మా ఫేసెస్ చూస్తున్నారా ఎలా వెలిగిపోతున్నాయో అసలు. మిగతా వాళ్ళందరూ ఏమో కామ్గా వెళ్తూ ఉన్నారు, మేము మాత్రం కోతుల్లా ఎగురుతా వెళ్తూ ఉన్నాం. అంటే ఫస్ట్ సర్ప్రైజ్ ట్రిప్, సెకండ్ థింగ్ వచ్చేసరికి ఫ్లైట్ జర్నీ చేస్తాం అనేది కూడా మాకు తెలీదు. అలాంటిది సడన్గా ఇలా సర్ప్రైజింగ్గా ఫ్లైట్ జర్నీ అనేసరికి ఒక్కొక్కరు ఫేసెస్ చూడండి. మీరు ఈ ట్రిప్ మొత్తంలో మా క్లోజప్ యాడ్ లాగా ఇలాగే చూస్తూ ఉంటారు. ఎక్కడ హ్యాపీనెస్ తగ్గదనమాట. అఫ్కోర్స్ ఇంకో 4-5 times ఫ్లైట్ ఎక్కితే అప్పుడు కొంచెం హ్యాపీనెస్ తగ్గుతుందేమో. బట్ ఇప్పుడైతే చూడండి అందరు కామ్గా ఎక్కుతూ ఉన్నారు, మేము మాత్రం ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాలి, అందులో ఫ్యామిలీ మొత్తము, అందులో మళ్ళీ సర్ప్రైజింగ్ ఇది. మా పెద్దన్నయ్య ఒక ఊర్లో, చిన్నన్నయ్య ఒక ఊర్లో జాబ్ చేస్తుంటారు. అక్క వాళ్ళు నెల్లూరులో ఉంటున్నారు. సో మేము ఒక చోట, అక్క వాళ్ళు ఒక చోట, పెద్దన్నయ్య ఒక చోట, చిన్నన్నయ్య ఒక చోట, ఇన్ని చోట్లు ఉన్నాం కదా. ఒక్కొక్కరు ఒక్కో చోటు నుంచి జాయిన్ అయ్యాం అనమాట. మేము ఒంగోలులో ఉంటాం, ఒంగోలు నుంచి నెల్లూరు వెళ్ళాం, నెల్లూరు నుంచి చెన్నై వెళ్ళాం అనమాట. పెద్దన్నయ్య కూడా నెల్లూరులో జాయిన్ అయ్యారు. అందరినీ తీసుకొని చెన్నై వెళ్ళాము. అక్కడ నుంచి మళ్ళీ బావగారు వచ్చారు, యాడ్ అయ్యారు. మా చిన్నన్నయ్య కాకినాడ నుంచి జాయిన్ అయ్యారు. అందరం కలిసి చెన్నై ఎయిర్పోర్ట్లో కలిసి అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కామన్నమాట. అసలు చూస్తున్నారా ఎక్కడ హ్యాపీనెస్ అయితే తగ్గేదే లేదు. ఫస్ట్ ముంబై రీచ్ అవ్వగానే బావగారు తెలిసిన చోటే రూమ్ తీసేసుకున్నాము. అక్కడ ఫ్రెష్ అయిపోయి ఇలా హజీ అలీ దర్గాకి వచ్చేసాం. మేము వెళ్ళినప్పుడు అయితే అక్కడ వాటర్ ఏం లేవు, నైట్ టైం అయిపోయింది. మధ్యాహ్నానికి వెళ్ళాము, ఫ్రెష్ అయ్యి మళ్ళీ 2 hours జర్నీ పట్టిందనమాట. సో దర్గాకి వెళ్ళేసరికి నైట్ టైం అయింది. అప్పుడైతే వాటర్ లేవు. చాలా హాయిగా అక్కడేదో పనులు జరుగుతూ ఉన్నాయన్నమాట దర్గాలో. సో కాసేపు ఉండి చూసుకొని మళ్ళీ వచ్చాము. ఇది నెక్స్ట్ డే వచ్చేసరికి గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటలు ఇవన్నీ ఉంటాయి కదా, షాపింగ్స్, ఇనార్బిట్ మాల్ అని ఇలా చాలా చూసాం అనమాట. మేము ఫొటోస్ తీసుకొని ప్లేస్ అంటూ లేదు. మీరు మొత్తం వీడియోలో చూడండి. ఎక్కడ అంటే మెట్రో ట్రైనా, మేము మాట్లాడుకున్న క్యాబా, లేకపోతే అది ఫ్లైటా, ట్రైనా, ఎక్కడైనా సరే. ఇప్పుడనే కాదు, ఇప్పుడు ఏదో ముంబై వెళ్ళాము అందుకని ఇలా ఫొటోస్ తీసుకుంటున్నాం అని కాదు. ఈవెన్ కాకినాడ కూడా వెళ్ళొచ్చాం కదా, అక్కడ ఆటోలో కూడా ఈ హ్యాపీనెస్ తగ్గలేదన్నమాట. ఎందుకు మెయిన్ ఈ వ్లాగ్స్ ఛానల్ పెట్టడానికి కూడా అదే రీజన్. ఇప్పుడు చూడండి, మా అన్నయ్య కాకినాడలో ఎక్కడో జాబ్ చేస్తారు, చిన్నన్నయ్య ఎప్పుడో ఒకసారి వస్తారనమాట. మా అమ్మ చేత ఎలా పౌడర్ పెట్టించుకుంటున్నాడో చూడండి. ఇంట్లో ఉంటే కుదురుతుందా అండి? ఇది కుదరదు కదా. ఇప్పుడు మా అబ్బాయి, అక్క వాళ్ళ అబ్బాయిలేండి, మా అబ్బాయి మా పిల్లలు అన్నామంటే అక్క వాళ్ళ పిల్లలే, అక్కకు 3 పిల్లలు. సో బాబు ఇప్పుడు విజయవాడలో చదువుతున్నాడు అనమాట. సో ఆ బాండింగ్ అనేది ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఎఫెక్షన్ ఆటోమేటిక్గా అలా ఉంటుందన్నమాట. చూడండి కంప్లీట్గా హ్యాపీనెస్సే కనిపిస్తూ ఉంటుంది. గెట్ టుగెదర్ లాగా మా ఫ్యామిలీ మేమే గెట్ టుగెదర్ అవుతున్నట్టు ఈ ముంబై ట్రిప్కి వచ్చేసాము. జుహూ బీచ్లో ఎంజాయ్ చేసామండి, మామూలుగా కాదు అసలు. ఆ పుల్లైస్లు ఉంటాయి కదా, కలర్ ఐస్లు, అవి తీసుకొని ఒక్కొక్కరు దయ్యాల్లా తయారయ్యాం. అఫ్కోర్స్ నేను తినలేదులేండి, పిల్లలందరూ పెద్దవాళ్ళు అందరూ తిన్నారు ఆల్మోస్ట్. ఒక్కొక్కరు నీదే కలర్ వచ్చింది, నాదే కలర్ వచ్చింది. ఐస్ తిని వాళ్ళు నాలుకంటే కలర్ చేంజ్ అవుతుంది, పళ్ళు కూడా చేంజ్ అయిపోయాయి అక్కడ కలర్కి. ఒకరు గ్రీన్, ఒకరు రెడ్, ఒకరు బ్లాక్, అలా ఒక్కొక్కరు ఒక్కో ఫ్లేవర్ తీసుకున్నారు, అలాగే తయారయ్యారనమాట. మా అన్నయ్య వాళ్ళైతే మా అమ్మతో మామూలుగా ఎంజాయ్ చేయాలి అసలు. అఫ్కోర్స్ పిల్లలు వాళ్ళ డాడీతో కూడా అలాగే ఎంజాయ్ చేశారు. మా అన్నయ్య వాళ్ళు మా అమ్మతో కూడా అలాగే ఎంజాయ్ చేశారు. ఎందుకంటే మెయిన్ ఇలా ట్రిప్స్కి వెళ్ళడానికి ఇంకో రీజన్ ఏంటంటే
మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా మమ్మీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇలా బయటికి వెళ్తూ ఉంటే కొంచెం మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా, అందుకని ఎక్కడో చోట వెళ్తూనే ఉన్నాం అనమాట. అది దగ్గరలో ఉన్న బీచా, లేకపోతే వేరే షాపింగ్ మాలా, లేదు చిన్న చిన్న ఊర్లా, ఎక్కడో చోటికి వెళ్తూనే ఉన్నాం అనమాట. ఎందుకంటే ఇంట్లోనే ఉంటే అవే పొద్దుగూకులు గుర్తు చేసుకుంటూ ఎక్కువ బెంగ పెట్టేసుకోవడం, హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవడం ఇలా జరుగుతుంది. అదే ఇలా బయటికి తిరుగుతూ ఉన్నాం అనుకోండి, హ్యాపీనెస్ బాగుంటుంది. అలాగే మెయిన్ ఇంకోటి ఏంటంటే, మా నాన్నగారు బ్రతుకున్న నాళ్ళు మా కోసమే కష్టపడ్డారు, మమ్మల్ని చదివించడం మా కోసమే. తనకంటూ ఏమీ టైం స్పెండ్ చేయకుండా వాళ్ళిద్దరు బయటికి వెళ్ళడం అలా ఏం లేదు. అందుకని మా మమ్మీని మేము ఎంత హ్యాపీగా చూసుకుంటామో మా నాన్నగారిని కూడా అలాగే చూసుకున్నట్టు ఉంటుంది అనేది ఇంకో ఆశ. సో మ్యాక్సిమం చాలా ట్రిప్స్ ఉన్నాయిలేండి. ఒక ముంబైకి తీసుకెళ్ళి ఇలా చెప్తున్నాను అనుకోవద్దు. రాజస్థాన్ ట్రిప్ ఉంది, రెడీగా ఉండండి. ఆ వ్లాగ్ కూడా తొందరలో వచ్చేస్తుంది. ఇది రిటర్న్ అనమాట, ఫ్లైట్లో రిటర్న్ వచ్చేటప్పుడు. అసలు ఎక్కడెక్కడికి వెళ్ళానో కూడా చెప్పలేదు కదా. అంటే జస్ట్ ఈ హ్యాపీనెస్ చూస్తే మీరు మీ ఫ్యామిలీతో కూడా ఇలాగే వెళ్ళడానికి ట్రై చేస్తారని. ఒక మిడిల్ క్లాస్లో దాదాపు 1.5 lakh 2 lakhs వరకు ఖర్చు పెట్టి ఒక ట్రిప్కి వెళ్ళాము అంటే అది జస్ట్ ప్లేసెస్ చూడడానికి కాదు, ఇలా ఈ హ్యాపీనెస్ కోసమే మెయిన్ అనమాట. ఒక్కొక్కరు చూస్తున్నారా, క్లోజప్ యాడే కంప్లీట్గా. మేము ఫ్లైట్ ఎక్కాము ఇన్నాళ్ళ తర్వాత. మా అమ్మ అయితే చాలా హ్యాపీ అనమాట. ఫ్లైట్ ఎక్కించాము, మళ్ళీ రాజస్థాన్లో ఒంటెక్కి అక్కడ కూడా రైడ్ చేయిస్తారు కదా. తర్వాత ఆ ఎడారిలో జీప్ డ్రైవింగ్, అది కూడా ఎంజాయ్ చేసాము. చాలా బాగుందన్నమాట. జస్ట్ మీరు మీ ఫ్యామిలీతో ఇండివిజువల్గా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఫ్యామిలీతో వెళ్తే ఏంటంటే ఈ హ్యాపీనెస్ చెప్పలేనంత పెరుగుతుందన్నమాట. సో బీ రెడీ. రాజస్థాన్ ట్రిప్ వ్లాగ్ కూడా ఆన్ ద వేల్. సో అక్కడ చాలా చాలా ప్లేసెస్ చూసాం. అజ్మీర్ దర్గా, చాలా ఉన్నాయిలేండి, పుష్కర్, ఇవన్నీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.